మోంతా తుఫాన్ నెల్లూరు జిల్లాపై భారీ ఎఫెక్ట్ చూపిస్తోంది. నిన్నటి నుంచి జిల్లాలో అనేక చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సోమశిల, కడలేరు జలాశయాలు నిండు కుండల్లా మారిపోయాయి. సముద్రంలోకి 1,00,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ రోజు రాత్రి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. తీర ప్రాంతాల్లో 9 మండలాలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఇక నెల్లూరు జిల్లాలో తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. మోంతా తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లా అంతటా ఓ మోస్తారు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. గడిచిన మరో 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే వాతావరణ శాఖ ఇచ్చినటువంటి హెచ్చరికల నేపథ్యంలో అధికారులంతా కూడా అప్రమత్తం అవుతున్నారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఇప్పటికే అధికార యంత్రాంగంతో కూడా ఇప్పటికే సమావేశం ఏర్పరచుకున్నారు. లోతట్టు ప్రాంతాలు, జలదిగ్బంధం ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో తీర ప్రాంతాల మండలాల్లో కూడా అనేక ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో అన్ని ఇప్పటికే రెవెన్యూ అయి ఉండొచ్చు, రెస్క్యూ అయి ఉండొచ్చు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి బృందాలకు సంబంధించినటువంటి అధికారులకు కూడా సూచనలు జారీ చేశారు. ప్రస్తుతం నేను నెల్లూరు బ్యారేజ్ వద్ద ఉన్నాం. నెల్లూరు బ్యారేజ్ వద్ద ప్రస్తుతం సోమశిల జలాశయానికి ఇటు ఎగువ ప్రాంతాల్లో కురిసేటువంటి భారీ వర్షానికి ఇప్పటికే దాదాపు కూడా 58,000 క్యూసెక్ల వాటర్ చేరుకుంటుంది. అవుట్ఫ్లో మాత్రం దాదాపు 69,000 క్యూసెక్ల వాటర్ని విడుదల చేస్తున్నారు సముద్రానికి. ఒకసారి పెన్నా బ్యారేజ్ వద్ద పరిస్థితి నేను చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ప్రస్తుతం పెన్నా బ్యారేజ్లో మనం చూస్తే దాదాపు కూడా 1,00,000 క్యూసెక్ల వాటర్ వరకు కూడా ఇటు సముద్రంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నేను చూపిస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం ఇదే పెన్నా పరివాహక ప్రాంతం, పెన్నా సంగం బ్యారేజ్ అంటాం. సో ఈ యొక్క సంగంని ఏదైతే సోమశిల జలాశయం నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఈ యొక్క పెన్నా బ్యారేజ్ నుంచే సముద్రానికి వెళ్తూ ఉంటుంది. సో దాదాపు కూడా 69,000 క్యూసెక్ల వాటరు సోమశిల జలాశయం నుంచి విడుదల చేస్తూ ఉన్నారు. మరోవైపు పెన్నా పరివాహక ప్రాంతానికి దాదాపు కూడా 5 వాగుల కలయికతో దాదాపు 1,00,000 క్యూసెక్ల వాటర్ అయితే ప్రస్తుతం సముద్రానికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది వృధాగా. మరోవైపు ఈ యొక్క మోంతా తుఫాన్ ప్రభావం ఇప్పటికే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లా, కాకినాడకు సంబంధించిన ప్రాంతంలో తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇటు అధికార యంత్రాంగం ఎప్పటికెప్పుడు కూడా అప్రమత్తం అవుతా ఉన్నారు. అధికారులు అందరూ కూడా ఎక్కడికైతే సెలవులు ఏదైనా ఎల్లున్నా కూడా వాళ్ళందరినీ కూడా రీబ్యాక్ పిలిపించి ఎక్కడ కూడా ఎవరు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా అధికారులంతా కూడా ఎప్పటికెప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో 9 మండలాలకు సంబంధించినటువంటి తీర ప్రాంత ప్రజలు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 100కు పైగా కూడా తుఫాన్ షెల్టర్స్ ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఎప్పటికెప్పుడు కూడా ఫుడ్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరోవైపు జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో గతంలో కురిసినటువంటి వర్షాలకు, భారీ వర్షాలకు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలంతా కూడా జల దిగ్బంధంలో చిక్కుకోపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ప్రధానంగా మనం చూస్తే పెన్నా పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక ప్రాంతాలు ఉన్నాయి. కోవూరుకు సంబంధించి అయ్యుండొచ్చు, అదేవిధంగా నెల్లూరు సిటీ రూరల్కి సంబంధించినటువంటి అనేక ప్రాంతాలు కూడా ఎగువ ప్రాంతంలో నుంచి వస్తున్నటువంటి వాటర్ అంతా కూడా దిగువ ప్రాంతంలో మునకకు గురవుతున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో భగత్ సింగ్ కాలనీ అయ్యుండొచ్చు, ఇటు అదేవిధంగా టిట్కోకు సంబంధించినటువంటి హౌసెస్ అనేక ప్రాంతాల్లో అన్నింటిని కూడా ఐడెంటిఫై చేశారు. కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి ఎక్కడికెక్కడ కూడా స్పెషల్ ఆఫీసులు కూడా నియమించడం జరిగింది. ఇప్పటికే కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ ఎవరు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులంతా కూడా ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. మరో 48 గంటల పాటు అంటే దాదాపు 3 రోజుల నుంచి 4 రోజుల పాటు కూడా ఈ యొక్క వర్షా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు రాత్రి నుంచి రేపు రాత్రి వరకు కూడా హెవీ రెయిన్ ఫాలో ఉంటున్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పినటువంటి పరిస్థితిలో ఎప్పటికెప్పుడు కూడా అధికారులంతా కూడా అప్రమత్తం అవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే రానున్నటువంటి మరో 48 గంటల పాటు కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఎవరు కూడా బయటికి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఒకవైపు విద్యాశాఖకు కూడా సెలవులు ప్రకటించడం జరిగింది. ఈరోజు మరి రేపు ఎలాంటి వర్షా ప్రభావం ఉంటుందో ఆ వర్షానికి తగ్గట్టుగానే స్కూల్కు సంబంధించినటువంటి సెలవులు అయితే ప్రకటించేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఒకవైపు కాకినాడ అయ్యుండొచ్చు, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే 3 రోజుల పాటు 27, 28, 29 సంబంధించినటువంటి 3 రోజుల పాటు కూడా ఇటు సెలవులు ప్రకటించడం జరిగింది. అయితే నెల్లూరు జిల్లా కూడా రెడ్ అలర్ట్లో ఉన్నటువంటి పరిస్థితిలో నిన్న రాత్రి నుంచి ఓ మోస్తరు వర్షం పడుతున్నప్పటికీ కూడా ఈ రోజు రాత్రి నుంచి రేపు రాత్రి వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం కనపడతా ఉంది. సముద్ర తీరం వెంబడి ఉన్నటువంటి ప్రాంతాలు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాన్ షెల్టర్స్ ఎక్కడైతే ఉన్నాయో తుఫాన్ షెల్టర్స్ వద్దకు కూడా తీసుకురావడం జరిగింది. సముద్రం కొన్ని ప్రాంతాల్లో అయితే దాదాపు 100 మీటర్ల వరకు కూడా
ముందుకు రావడం జరిగింది. 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు రేపటి నుంచి కూడా వీస్తాయి. తీరం దాటేటువంటి సమయంలో, కాకినాడ వద్ద తీరం దాటేటువంటి సమయంలో దాదాపు కూడా 90 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. అదేవిధంగా చలిగాలులు వీస్తాయని చెప్పి ముందుగానే అధికారులు అయితే అంచనా వేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మోంతా తుఫాన్ ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో, నెల్లూరు జిల్లాలో అనేక ప్రాంతాలు ఈ యొక్క వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి లోతట్టు ప్రాంతాలు, జలదిగ్బంధంలో చిక్కుకుపోయేటువంటి ఏ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిని ప్రజలందరినీ కూడా ఇప్పటికే సురక్షితంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. మరోవైపు హిమాంశు శుక్లా కలెక్టర్ ఇటు అన్ని శాఖలతో సమన్వయపరుచుకొని ఎక్కడికెక్కడ కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, వాళ్ళకి టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడడం జరుగుతుంది. తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ఇప్పటికే జల్లెడు పడతా ఉన్నారు. ఎవరు కూడా అక్కడ ఉండడానికి లేదు. చేపల వేటకు వెళ్ళొద్దని ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ ఎవరైనా మిస్ అయితే వాళ్ళందరినీ కూడా ముందుగానే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు నెల్లూరు జిల్లా సంబంధించినటువంటి కృష్ణాపట్నం పోర్టులో ఇప్పటికే రెండవ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో 1వ నెంబర్ హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. మొత్తానికి మోంతా తుఫాన్ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడమే కాకుండా కొంత ఆస్తి నష్టాన్ని కలిగించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా అన్ని ఏర్పాట్లు అయితే తీసుకుంటున్నారు. మరోవైపు గతంలో మనం కురిసినటువంటి వర్షానికి భారీ ఎత్తున వరద నీరు సోమశిల జలాశయం నుంచి కూడా ఎగువ ప్రాంతాలు కురిసేటువంటి వర్షం నీరు వల్ల దాదాపు కూడా లక్షల క్యూసెక్లు వాటర్ వస్తాయి. కాబట్టి ఈ పెన్నా పరివాహక ప్రాంతం అనుకున్నటువంటి అనేక గ్రామాలు ముప్పు వాటిల్లుతుంది. కాబట్టి ఆ ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో పాటు అదేవిధంగా మరికొంతమంది ఎమ్మెల్యేలు సైతం కూడా తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ మరియు పెన్నా పరివాహక ప్రాంతం ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనా మోంతా తుఫాన్ ప్రభావం నెల్లూరు జిల్లా మీద ఎఫెక్ట్ ఉన్న నేపథ్యంలో మరో 48 గంటల పాటు ప్రజలు ఎవరు బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవైపు రైతాంగం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యానవన పంటల సంబంధించినటువంటి అనేక పంటలు కూడా ఇప్పటికే నీట మునిగినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఆస్తి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలోనే పంటకు నష్టం జరిగినటువంటి వాటి మీద వ్యవసాయ శాఖ అధికారులతో ఎప్పుడెప్పుడు కూడా కలెక్టర్ వివరణ అడుగుతూ తెలుసుకుంటున్నారు. మరి మోంతా తుఫాన్ అయిపోయిన తర్వాత ఎంత మేరకు పంట నష్టం జరిగింది, ఎన్ని హెక్టార్లు ఈ యొక్క పంట నష్టం జరిగింది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ యొక్క అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి పంపించే అవకాశాలు కనపడతా ఉన్నాయి. మరో 48 గంటల పాటు మోంతా తుఫాను ప్రభావం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో పిల్లలు, ముసలివారు బయటికి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో పాటు జిల్లా ఎస్పీ అజితా వెజన్లా కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనపడుతోంది. ఇది మొత్తం మోంతా తుఫాన్పై తాజా అప్డేట్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, పెన్నా బ్యారేజ్ వద్ద నుంచి.